ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బాధపడకమ్మా, నీ రాజుని నీకు అప్పగిస్తాను. నీకు నేను న్యాయం చేస్తానమ్మా, నువ్వు బాధపడకు. మరి రుక్మిణికి ఎవరు న్యాయం చేస్తారు సూర్య? రాజునిచ్చి నాకు పెళ్లి చెయ్యండి అని రుక్మిణి ఎవ్వరిని అడగలేదు. 25 ఏళ్లుగా తన తండ్రి ఏమీ అడగలేదు. అడక్కడక్క ఒక్క మాట అడిగాడు అని తండ్రి మాటని కాదనలేక రాజు చేత తాళి కట్టించుకుంది. రాజుని భర్తగా అంగీకరించిందిగా, రాజుతో జీవితాన్ని ఊహించుకుంది కదా. ఇప్పుడు రూప భర్తని రూపకి అప్పగించాలి అంటే రుక్మిణి భర్తని రుక్మిణికి ఎవరిస్తారు? నేనిస్తాను. మంచి సంబంధం చూసి రుక్మిణికి పెళ్లి చేస్తాను. నీకు నచ్చినప్పుడు పెళ్లి చేయటానికి, నచ్చనప్పుడు విడాకులిచ్చేయటానికి నువ్వేమనుకుంటున్నావు? అంత నీ ఇష్టమేనా? ఇది ఒక ఆడపిల్ల మనసు, ఆడపిల్ల జీవితం. విడాకులకి నేనొప్పుకోను. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ రోజేంటో బంపర్ ఆఫర్లా ఉంది. ఒకే దెబ్బకి 2 పెట్టెలు. ఒక పక్క ఈ రూపకి రాజుకి విడాకులు జరుగుతున్నాయి, ఇంకోవైపు ఇప్పుడిప్పుడే కలుసుకుంటున్నా నా తమ్ముడు ఈ విరూపాక్షి ఈ విడాకుల కారణంగా శాశ్వతంగా దూరం కాబోతున్నారు. పడండి పడండి, ఇంకా గొడవ పడండి. అది చెప్పడానికి నువ్వెవరు? తన తల్లిని. తల్లి అనే హక్కుతో చెప్తున్నా, విడాకులకి నేను అంగీకరించను. నా మాటకి ఎదురు చెప్తున్నావా? నా బిడ్డ జీవితానికి న్యాయం చేయమని చెప్తున్నా. ఆఖరిసారిగా చెప్తున్నాను, నా నిర్ణయానికి అడ్డుపడకు. నేను ఆఖరిసారిగానే చెప్తున్నాను, తప్పుడు నిర్ణయం తీసుకోవద్దు. విడాకులు ఇప్పించి తీర్తాను. అది ఎప్పటికీ జరగనివ్వను. చూస్తూ ఉండు, జరిగి తీరుతుంది. చంద్ర, అన్నయ్య, లాయర్ని పిలిపించు. అలాగే అన్నయ్య.